చదవడం రాకపోతే లైఫ్ లేదనుకుంటున్నారా? అది పాతకాలం మాట. డిజైన్, యానిమేషన్, ఫోటోగ్రఫీ, మీ టాలెంట్తోనే లక్షల్లో సంపాదించే కెరియర్స్ ఉన్నాయి. టాప్ 5 క్రియేటివ్ కెరియర్స్ గురించి తెలుసుకోవడానికి ఈ వీడియో పూర్తిగా చూడండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, ఎడినైన్ కెరియర్ గైడెన్స్ సంయుక్తంగా విద్యార్థికి అవసరమైనటువంటి అనేక వీడియోస్ చేస్తూ ఉన్నాం. సో ఇప్పుడు 10th క్లాస్ షెడ్యూల్ అయితే రావడం జరిగింది. ఎగ్జామ్ షెడ్యూల్ ఆల్మోస్ట్ డేట్స్ అన్నీ కూడా వచ్చేసినాయి. సో ఈ ఎగ్జామ్స్ అయిపోయిన వెంటనే విద్యార్థి జీవితాన్ని మలుపు తిప్పేటువంటి ఒక కీలకమైనటువంటి తరుణం ఆఫ్టర్ 10th క్లాస్ ఒకటైతే మనం ఒక సైడ్ జరిగిపోతాం. 10th క్లాస్ అయిపోయిన తర్వాత మేజర్ స్టెప్ అన్నట్టు ఎంపీసీ, బైపీసీ, సిఈసి, హెచ్ఈసి ఇటువంటి పేర్లు మనకి ఎక్కువ మందికి రీచ్ అయ్యేటువంటి పేర్లు. ఇవి కాకుండా ఎప్పుడు ఈ ఆలోచనలైనా మారినటువంటి సమాజాన్ని బట్టి, మారినటువంటి సోషల్ స్ట్రక్చర్ని బట్టి ఇంకేదైనా వినూత్నమైన మనం కోర్సులు చేయొచ్చు అని చెప్పేసి డిఫరెంట్ థింకర్స్, అన్కవర్డ్ ఏరియాస్ని మనం చేంజ్ చేస్తాము అనుకునేటువంటి విద్యార్థులు చాలామంది ఉంటారు. నాకు మ్యాథమెటికల్ స్కిల్ ఎక్కువ లేదు, నేను ఎక్కువ స్కిల్ లేదు అనుకున్న వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి, ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఆ స్కిల్ లేదు అంటే పుట్టించినోడు పూరిమేపడు అని తెలుగులో ఒక సామెత ఉందన్నమాట. అంటే భగవంతుడు నీకు మ్యాథమెటికల్ స్కిల్ ఇవ్వలేదు అంటే డిఫాల్ట్గా నీలో ఆర్టిస్టిక్ స్కిల్ ఉందనే గుర్తు. దాన్ని మళ్ళీ ప్రత్యేకంగా ఏ టెస్టులతో ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ప్రూవ్ చేయాలనుకుంటే మా దగ్గరికి వస్తే సైకోమెట్రిక్ పెడతాం. సో దాన్ని మీకు డాక్యుమెంటెడ్గా ఎవిడెన్స్ చేస్తాం. బట్ జనరల్ పర్సెప్షన్లో ప్రతి మనిషికి పుట్టుకతోనే ఏదో ఒక స్కిల్ ఉంటుంది. ఆ స్కిల్ని నీవు మనసా వాచా కర్మణ నమ్మి దాన్ని ఎంకరేజ్ చేస్తే, పర్టికులర్గా తల్లిదండ్రులు, పిల్లలు క్లారిటీగానే ఉంటారు. తల్లిదండ్రులు ఏంటంటే ఎవడన్నా వచ్చి నాన్న నేను వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ అవుతానన్నాడు అనుకో, అడక్క తినిపోతావురా, ఎందుకు నువ్వు పని చేస్తావు? మనోడు చూడు అమెరికాకు పోయి నువ్వు బ్రహ్మాండంగా సంపాదిస్తున్నాడు, ఆవిడికి మంచి పిల్ల దొరికింది, నువ్వన్నీ పనికి మళ్ళీ మాట్లాడతావు అని చెప్పేసి ఇంత ఎత్తున ఎగరతాం. పాపం వాడు ఏ చిన్నది మీ మీద ఒకంత కోపాన్ని పెంచుకొని మౌనంగా రోధిస్తూ ఉంటాడనమాట. ఎవరైతే తల్లిదండ్రులు పిల్లల యొక్క అభిప్రాయాన్ని గౌరవించేటువంటి తల్లిదండ్రులు, వాళ్ళు ఏ స్కిల్లో బలంగా ఉన్నారో, చాలా సందర్భాల్లో నేను అబ్జర్వ్ చేసేటువంటి అంశం ఏంటంటే 10th క్లాస్ డిమ్కిలు కొట్టినటువంటి పేరెంట్ ఇంటర్మీడియట్ దాకా చదవలేక వెనక్కి వెళ్ళిపోయేసి స్కూల్లో నుంచి పారిపోయినటువంటి పేరెంట్స్ కూడా చాలామంది ఉంటారు. కానీ నేను ఇది మీరు తప్పుడు నోట్లో తీసుకొని కామెంట్ పెడితే నాకేం అబ్జెక్షన్ లేదు, మీరు కావాలంటే తిట్టుకోండి నా కామెంట్లో, నాకు వచ్చిన నష్టం ఏం లేదు. కానీ నేను చెప్తున్నా, వాళ్ళ పిల్లల్ని ఐఐటిఎన్ చేయాలనుకుంటారు. ఐఐటిఎన్ చేయాలనుకోవడం తప్పు కాదు. ఎప్పుడు మీ పిల్లవాడు ఐఐటి చేసేంత నాలెడ్జ్ ఉండి వాడు ఆ రకంగా చదువు రాణిస్తున్నారనుకోండి, అంటే వాడు మీ కలల పల్లకిని ఎక్కించడానికి సరిపడా వాడి దగ్గర ఎనర్జీ లేదా శక్తి లేదా భగవంతుడు ఇచ్చినటువంటి ఎబిలిటీ ఉందని అర్థం. కానీ వాడిలో ఉన్నటువంటి జీన్స్ మీ జీన్స్ని డామినేట్ చేసి వాడికి కూడా ఆ మ్యాథమెటిక్స్ ఎక్కలేదనుకోండి, కానీ వాడిని ఐఐటి చేయాలని చెప్పేసి రోజు మీరు బెల్ట్ తీసుకొని కొట్టడం అనేది ఎంత తప్పు అంటే మిమ్మల్ని మీరు కొట్టుకోవాలి, వాడిని కొట్టే పంచాయతీ కాదు. ఫస్ట్ వాడు ఏం చెప్తున్నారో వినండి. తల్లిదండ్రులుగా మీరు చేయాల్సింది వాడికి 10 ప్లాట్లు ఎక్స్ట్రా కొనిచ్చినాము, లేకపోతే వాడికి అమ్మాయి అయితే ఒక 50 కేజీలు బంగారం చేయించినాం, ఇది కాదు. ఫస్ట్ వాళ్ళ యాస్పిరేషన్ ఏముంది, ఆ చిన్న బుర్రల్లో నుంచి వాళ్ళు ఏం కోరుకుంటున్నారు. ఒక స్టూడెంట్ ఉన్నాడు, అమ్మ చుట్టూ ఎప్పుడు కొంగ పట్టుకొని తిరుగుతూ ఉంటాడు, అమ్మకి కూరగాయలు కట్ చేస్తాడు, అమ్మకు వచ్చేసి వంటలో హెల్ప్ చేస్తూ ఉంటాడు, అమ్మ కిచెన్లో ఎప్పుడున్నా కిచెన్ చుట్టూనే ఉంటాడు. ఎందుకు? వాడు మ్యాథమెటిక్స్లో సూపర్ ఉండి ఈ పని అంతా చేస్తున్నట్లయితే ఇది వాడికి అడిషనల్ స్కిల్ అనుకోవచ్చు. కానీ వాడికి ఎప్పుడు మ్యాథమెటిక్స్లో క్వశ్చన్ పేపర్ ఇచ్చినా సరే మొహం నల్లంగా పెట్టుకొని ఆ రోజు మాత్రం మౌనంగా కనిపిస్తుంటాడు. దీని అర్థం ఏంటి? వాడికి మ్యాథమెటికల్ స్కిల్ లేదని, వాడు నలభీముడిలాగా ఒక గొప్ప చెఫ్ అవుతాడని అర్థం. మరి మీరు దాన్ని వాడిని ఎంకరేజ్ చేస్తే మీ సామాజిక నేపథ్యాన్ని చూసుకొని, లేకపోతే మీకున్నటువంటి ఏదో ప్రీ ఆక్యుపైడ్ థాట్స్ని చూసుకొని, మీ అత్తగారో మామగారో ఆడపడుచులో ఎవరో ఏదో అనుకుంటారని వంటోడు అవుతావరా చీచి అని వాడిని ఎగతాళి చేసేటువంటి స్వభావం ఏదైతే ఉంటుందో తల్లిదండ్రులుగా మీరు తక్షణమే ఇది మానుకోవాలి. సో వాడికి ఆ స్కిల్ ఉంది కాబట్టి ఆ స్కిల్ ఎంకరేజ్ చేయండి. హోటల్ మేనేజ్మెంట్ చేసి లక్షాధికారులు అయ్యేటువంటి అవకాశం ఉంది, కోటీశ్వరులు అయ్యేటువంటి అవకాశం ఉంది. సొంతంగా బిజినెస్ పెట్టుకొని రోజుకి 5 లక్షల రూపాయలు హోటల్లో సంపాదించేటువంటి 10వ తరగతి వాళ్ళు ఎంతోమంది ఈ రాష్ట్రాల్లో మీకు కనిపిస్తూ ఉంటారు. సో ఇటువంటి క్రియేటివ్ స్కిల్స్, డిజైన్ స్కిల్స్ ఉన్నటువంటి విద్యార్థుల్ని ఫస్ట్ మీరు గుర్తించాలి. గుర్తించిన తర్వాత ఏ పాత్రలోకి తీసుకెళ్లాలో మీకు తెలిసి ఉండాలి.
ఇప్పుడు ఉదాహరణకి మీరు ఒక శ్రీకాకుళంలో పలాస ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక విద్యార్థి అనుకుందాం. శ్రీకాకుళంలో పలాసలో నారాయణ ఉంటుంది, శ్రీ చైతన్య ఉంటుంది, లేదా శ్రీకాకుళం దాకపోతే ఇంకో 2-3 ప్రైవేట్ బ్రాండ్స్ ఉంటాయి. వీడు ఏ హోటల్ మేనేజ్మెంటో, యానిమేషనో, విఎఫ్ఎక్సో, ఫోటోగ్రఫీ అడిగింది అనుకోండి, 4 తగిలిచ్చి ఒరే నువ్వు ఎవరు చదువుతావా, నువ్వు అంత పోటుగాడివా అని చెప్పేసి వాడిని మందలిస్తారనమాట. అంటే మీ ఊర్లో ఆ సబ్జెక్ట్ లేదు కాబట్టి మీ వాడి కోరిక తప్పు కాదు. ఎందుకంటే ఈ క్రియేటివ్ స్కిల్స్ ఉన్నటువంటి వాళ్ళు కొద్ది మంది ఉంటారనమాట, నెంబర్లో, హ్యూజ్ నెంబర్లో ఉండరు. ఇప్పుడు ఇంజనీరింగ్ లాగా లక్షల్లో, బైపీసీ విద్యార్థులాగా వేలల్లో, సిఈసి హెచ్ఈసి విద్యార్థులాగా 10,000 ఇంటూ నెంబర్స్లో ఉండరనమాట. వీళ్ళు కేవలం 100లో ఉంటారు. సో 100లో ఉన్నటువంటి కాలేజీ మీకు శ్రీకాకుళంలోనో పలాసలోనో పెడితే వైబిలిటీ ఉండదు. కాబట్టి మీరు వైజాగ్కి వచ్చి సెర్చ్ చేయండి, ఖచ్చితంగా 1-2 కాలేజీలు కనిపిస్తాయి. మీరు హైదరాబాద్కి వచ్చి సెర్చ్ చేయండి, మీకు 10లో కాలేజీలు కనిపిస్తాయి. మీరు బెంగళూరుకి వెళ్ళి సెర్చ్ చేయండి, మీకు 100లో కాలేజీలు కనిపిస్తాయి. మీరు ఢిల్లీకి వెళ్ళి సెర్చ్ చేయండి, మీకు హండ్రెడ్స్ ఆఫ్ మల్టిపుల్స్లో మీకు ఈ కాలేజీలు కనిపిస్తూ ఉంటాయి. అంటే ఈ నెంబర్ తక్కువ ఉండటం వల్ల మీ కాలేజీలు అనేవి బేసికల్గా మెట్రోపాలిటన్ సిటీస్లో కానీ లేదా మేజర్ సిటీస్లో ఉన్నాయి. మీ గ్రామంలో ఇది లేదు కాబట్టి ఈ కోర్సు పనికి మాలిందని, ఈ కోర్సు చదివిన వాళ్ళందరూ ఎక్కువగా రాణించరని మీరు అనుకోవద్దు. కాబట్టి అటువంటి కోర్సులు ఏమున్నాయి, డిజైన్ క్రియేటివ్ థింకింగ్ స్కిల్ ఉన్నటువంటి పేరెంట్స్ అటువైపు డైవర్ట్ చేయాలనుకున్నప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి ఆపర్చునిటీస్ ఏంటి అన్నది ఈ వీడియోలో చూసేద్దాం. లెట్ us డీప్ డైవ్ ఇంటు ద వీడియో. సో క్రియేటివ్ కెరియర్స్ ఆఫ్టర్ 10th క్లాస్. చదువు కంటే టాలెంట్ అనేదే ముఖ్యం. సో ద అవుట్ ఆఫ్ ది బాక్స్ థింకింగ్, ఈ పుస్తకాలు, ఈ పంచాయతీ హోంవర్క్లు పక్కన పెట్టేసి చదువు రాకపోతే లైఫ్ లేదు అనేది పాతకాలం నాటి మాట. ఇప్పుడు మీలో ఉన్న క్రియేటివ్ స్కిల్స్తో లక్షల్లో సంపాదించేటువంటి రోజులు వచ్చాయి. ఇది ఇస్ అ న్యూ రియాలిటీ. సో స్కిల్స్ అనేది మార్క్స్ కన్నా గొప్ప విషయమే. సో కెరియర్ మెను 10th క్లాస్ అయిపోయింది, మీరు ఫ్యాషన్ టెక్నాలజీని తీసుకోవచ్చు, ఇంటీరియర్ డిజైనింగ్ తీసుకోవచ్చు, యానిమేషన్ అండ్ విఎఫ్ఎక్స్ని తీసుకోవచ్చు. అట్లా చేసుకొని మూవీస్లోకి వెళ్ళొచ్చు, గేమింగ్లోకి వెళ్ళొచ్చు, లేదా ఫోటోగ్రఫీ తీసుకునేసి కెమెరాను టెక్నీషియన్గా ఉండొచ్చు, లేదా లెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్లోకి వెళ్ళొచ్చు, లేదా లెన్స్కి సంబంధించినటువంటి ఎక్స్పర్ట్ మీరు అవ్వచ్చు. అదేవిధంగా అనేక రకాలైనటువంటి వొకేషనల్ కోర్సెస్ కూడా ఉన్నాయి. ఈరోజు చైనా అభివృద్ధిలో ఐటీఐస్, వొకేషనల్ కాలేజెస్దే ప్రధాన పాత్ర. భారతదేశంలో మనము మానసికంగా వీళ్ళని గౌరవించేటువంటి విధానం మన బ్లడ్లో లేదు. ఎవడన్నా వొకేషనల్ కోర్స్ చదువుతున్నాడంటే వాడి వైపు చిన్న చూపుతో కూడుకున్నటువంటి ఒక చూపును విసరటం అనేది మన బ్లడ్లో ఒక సాధారణమైనటువంటి పరిణామం అనమాట. డిజైన్ ఫస్ట్ తీసుకున్నప్పుడు ఫ్యాషన్ టెక్నాలజీ అండి. ఫ్యాషన్ టెక్నాలజీ అంటే ఈరోజు బొటిక్స్ పెట్టుకున్నప్పటికీ ఈరోజు ఒక జాకెట్ రవిక కుట్టించుకోవాలన్నట్లయితే నార్మల్గా మీకు వైజాగ్లో అయితే ఒక 100 రూపాయలు అయిందనుకుందాం. అదే బొటిక్ పోతే 5,000 రూపాయలు. ఏం తేడా? మామూలుగా ఈమె టైలరింగ్ నేర్చుకుంది, వాళ్ళు ఒక స్ట్రక్చర్డ్ వేలో నేర్చుకున్నారు. అందువల్ల పెళ్ళిళ్ళకి కానీ ఫంక్షన్లకు కానీ అందరూ బొటిక్ పోయి కుట్టించుకుంటారు అనమాట. ఇంటీరియర్ డిజైనింగ్ మామూలుగా మనం ఏం చేస్తాం, ఇల్లు కట్టించుకుంటాం, సున్నం వేసుకుంటాం. కానీ ఇప్పుడు అలా ఉందా? దానికి ఇంటీరియర్ చేయించుకుంటాము, దాంట్లో రకరకాల ఇల్లుకి 1 కోటి రూపాయలు పెట్టి ఇల్లు కొంటే 30 లక్షలు పెట్టి ఇంటీరియర్ చేస్తున్నారు. మరి ఆ ఇంటీరియర్ చేసేవాళ్ళు ఎవరు తెలుగు రాష్ట్రాల్లో లేరు కదా. మీరు ఎవరు చదవకపోతే ఇంటీరియర్స్ ఎవరు చేస్తారు? బీహార్ నుంచి వచ్చి ఏదో చేసుకుంటున్నారు, చదువురాని వాళ్ళు, 7వ తరగతి వాళ్ళు, 10వ తరగతి వాళ్ళు. వాళ్ళకి లాంగ్వేజ్ రాక వాళ్ళు హైదరాబాద్కే పరిమితం అయిపోయారు. మీకు తెలుగు రాష్ట్రాల్లో వైజాగ్లో ఒక 10 కోట్లు పెట్టి ఇల్లు కట్టించినాం అనుకోండి ఎవరన్నా, లేకపోతే ఒక 5 కోట్లు పెట్టి ఇల్లు కట్టిస్తే ఊరిని దానికి సున్నం వేసుకుంటే అది బాగుంటుందా? ఇంటీరియర్ చేయించాలి కదా. మరి చేయించే చదువు మీకు వైజాగ్లో ఎక్కడ లేదు కదా, లేకపోతే విజయవాడలో ఎక్కడ లేదు కదా. సో డిమాండ్ ఉన్న చోటుకు పోయి మీరు చదువుకున్నట్లయితే డబ్బులు ఎక్కువ సంపాదించుకోవచ్చు. అయితే మీకు సరైనటువంటి ఎంపిక అనమాట. మీకు బట్టలు లేదా ఇళ్ళ అలంకరణ మీద ఆసక్తి ఉన్నట్లయితే మీరు ఇటువంటి మార్గాన్ని ఎంచుకోవచ్చు. కోర్స్ అండ్ కెరియర్ స్కోప్ 10th తర్వాత 1 నుంచి 2 ఏళ్ళు షార్ట్ టర్మ్ కోర్సులు కూడా దీని మీద ఉన్నాయి. అటువంటివి చేసి డైరెక్ట్గా మీరు వృత్తిలోకి ఎంటర్ అయిపోవచ్చు అనమాట. సో పెద్ద పెద్ద బొటిక్స్ పెట్టుకోవచ్చు, కన్స్ట్రక్షన్ కంపెనీల్లో డిజైనర్గా సెటిల్ అవ్వచ్చు, మీ సొంత బ్రాండ్ని కూడా స్టార్ట్ చేసుకుని మీరు ఒక కంపెనీకి ఎదిగి మరో 10 మందికి ఉపాధిని కూడా ఇవ్వచ్చు. సో యానిమేషన్ అండ్ విఎఫ్ఎక్స్ ఈరోజు మొబైల్ లేనిది చిన్న పిల్లలకి గోరుముద్ద కూడా తింటలేదు. అంటే గేమ్స్, యానిమేషన్ యొక్క వ్యాప్తి ఏ లెవెల్లో ఉందంటే నిన్న పార్లమెంట్లో మన గౌరవ ఆర్థిక మంత్రి గారు మొబైల్ డిడక్షన్ గురించి 20 నిమిషాలు మాట్లాడాల్సినంత స్థాయిలో భారతదేశం యొక్క ఫోన్ యూసేజ్ ఉంది. ఇందులో చిన్నపిల్లలకు సంబంధించినటువంటి కార్టూను, గేమింగ్ నెట్వర్క్ అనేది చాలా పెద్ద ఎత్తున పాత్ర పోషిస్తున్నాయి. ఈరోజు పుట్టిన బిడ్డ 6 నెలల నుంచి మొదలుపెట్టి ఈ ఫోన్ యూసేజ్ మొదలైపోతుంది. కానీ వాస్తవంగా అది మంచిది కాదనుకో, 2 ఏళ్ళ వరకు దాని మీద బ్యాన్ ఉంది. దట్స్ ఏ డిఫరెంట్ ఇష్యూ చెప్తున్నాను నేను అనమాట. సో ఇటువంటివన్నీ తయారు చేయాలన్నట్లయితే ఎవరు తయారు చేయాలి? మీరు బీకామ్ చదువుకున్నాడు, బీఎస్సీ చేసుకున్నాడు, లేకపోతే బీటెక్ సిఎస్ చేసినాడు చేయగలరా?
దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి కోర్సు ఉంది. ఆ విభాగం పేరే యానిమేషన్ అండ్ విఎఫ్ఎక్స్. మీకు పిల్లల్ని దీంట్లో కన్విన్స్ చేయడం కూడా ఈజీ. వాడు ఎప్పుడు బొమ్మలు వేసుకొని ఆడుతూ ఉన్నాడు అనుకోండి, పబ్జీలు గిబ్జీలు వేసుకొని, ఒరే నువ్వు దీన్నే డెవలప్ చేయరా పోయాను అన్నాడు అనుకోండి, వాడు ఎగురుకుంటా పోయేసి ఏదో చేద్దామని ప్రయత్నం చేస్తాడు. అట్లీస్ట్ మిగిలిన వాడి కోర్స్ కన్నా దీంట్లో బెటర్గా చేస్తాడు. ఎందుకంటే ఒక గేమ్ ఆడేటప్పుడు, ఒక పబ్జీ ఆడేటువంటి అలవాటు, వీడియో గేమ్ ఆడే అలవాటు ఉన్నాడు, వాడు దాంట్లో పెయిన్ పాయింట్స్ ఏందో వాడికి తెలుసు. వాడు దాన్ని డెవలప్ చేసేదానికి మనం పెట్టినట్టయితే వాడు మరింత ఉధృతంగా ఆ కోర్సు నేర్చుకుంటాడు. చాలా ఇంటర్మీడియట్ కాలేజెస్, దేర్ ఆర్ ఫ్యూ ఇంటర్మీడియట్ కాలేజెస్ ఇన్ హైదరాబాద్ అండ్ బెంగళూరు. మీకు ఈ విఎఫ్ఎక్స్ యానిమేషన్లో ప్రపంచంలోనే ఉన్నత విద్యా సంస్థలకు పంపించడానికి అవసరమైనటువంటి ఇంటర్మీడియట్ లెవెల్ ట్రైనింగ్ ఇచ్చేటువంటి జూనియర్ కాలేజెస్ కూడా ఉన్నాయి. సో మీరు ఒక పెద్ద టాప్ యూనివర్సిటీ, క్యూఎస్ ర్యాంకింగ్ ఉన్న యూనివర్సిటీకి పోవాలి. మీరు ఒక ఎంబీబీఎస్ చేసి ఏ అపోలోలోనో లేకపోతే మల్లారెడ్డిలోనో లేకపోతే ఇంకో పుల్లారెడ్డిలోనో చేసే బదులు మీరు ఈ ఇంటర్నేషనల్ లెవెల్కి, ఉదాహరణకి ఇప్పుడు డిస్నీ వరల్డ్ ఉంది, డిస్నీ వరల్డ్కి పోయి మీరు విఎఫ్ఎక్స్ అండ్ యానిమేషన్ మీద జాబ్ చేరినట్లయితే సో అది వచ్చేసి మీకు మైక్రోసాఫ్ట్, గూగుల్లో చేసిన జాబ్తో సమానంగా కానీ తక్కువేం కాదు. కాబట్టి ఇటువంటి అవకాశాలు అయితే ఈ ఫీల్డ్ మీకోసం ప్రతి సినిమాని విజువల్ ఎఫెక్ట్స్ అనే అవసరం కాబట్టి ఇటువంటివి కూడా మనం చేసుకోవచ్చు. సో 10వ తరగతి తర్వాత యానిమేషన్ డిప్లొమా చేయొచ్చు. గేమింగ్ కంపెనీలు మరియు మూవీ స్టూడియోస్లో మంచి డిమాండ్ అనేది ఉంది. సో ఫోటోగ్రఫీ అండ్ వీడియోగ్రఫీ ఇప్పుడు కేవలం ఇది ఒక హాబీ, కానీ ఇది ఒకప్పుడు ఇప్పుడైతే $multi-billion ఇండస్ట్రీ. ఎందుకంటే ఈవెంట్స్ మీద డబ్బులు పట్టడం అనేది భారతదేశంలో అంతకుముందు పెద్ద కల్చర్ కాదు. ఒక 20 years మ్యారేజ్ అంటే ఇంటి ముందు టెంట్ వేసేసినవా, తీసుకొచ్చేసి చుట్టాలందరూ కలిసి వంట చేసేసినవా, ఏదో ఆ లోకల్ కెమెరామ్యాన్ తీసుకొచ్చేసి 1000-2000 ఇచ్చి ఫోటోలు తీసేసి పంపించేసినవా. ఇప్పుడు ప్రీ వెడ్డింగ్ షూటు, తర్వాత సంగీతు, తర్వాత మ్యారేజీ, దాని తర్వాత ఇంకొక ఫంక్షను, రిసెప్షను, సందు లేవు. ఎందుకంటే డబ్బులు ఉన్నాయి, దాన్ని ఖర్చు పెట్టాలన్నట్లయితే మ్యారేజ్ ఈవెంట్ మేనేజర్ ఎంత అవసరమో ఈవెంట్ మేనేజ్మెంట్ కూడా ఒక భాగం. మీరు 10th అయిపోయిన తర్వాత డైరెక్ట్గా ఈవెంట్ మేనేజ్మెంట్లో కూడా జరిపోవచ్చు డిప్లొమా. ఈరోజు బర్త్డే చేయాలన్నా, దినం చేయాలన్నా, పెళ్లి చేయాలన్నా, ఏది చేయాలన్నా ఈవెంట్ మేనేజర్ కావాలి. ఆ ఈవెంట్ మేనేజర్ ఆర్గనైజ్ చేసేటువంటి దాంట్లో ప్రధానమైన భూమి పొదిరిగింది ఈరోజు కెమెరా తీసుకోవడం. సరే అన్ని ఫోటోలు వచ్చేసినాయి కదా, కెమెరాలు వచ్చేసినది, ఫోన్లోనే మేము తీసుకుంటున్నాం కదా, మాకు ఈ కెమెరామెన్తో ఏం పని, వీడియోగ్రఫీ ఎందుకు పనికి వస్తుందని మీరు అడగచ్చు. మీరు ఎక్కడ పోయినా సరే ఈరోజు ఒక పెళ్ళికి పోతే అన్నిటికైనా హైలైట్ అయింది అంతకుముందు కూర్చొని మాట్లాడుకోవటం. పోయినావా, ఫంక్షన్కి ఇది గిఫ్ట్ ఇచ్చినావా, ఫోటో దిగినావా, వచ్చేసినావా, అంతే. పెళ్ళికి పోయిన దానికి అటెండెన్స్ చేసుకునేదానికే పెళ్ళికి పోతున్నాం ఇప్పుడు ఈరోజు అందరూ మనం. ఎందుకంటే ఈ ఫోటోల మీద ఈరోజు విపరీతమైనటువంటి క్రేజ్ ఉంది. మ్యారేజ్కి మంచిగా రెడీ అయిపోతారు, ఆ రోజు కూడా మొబైల్లోనే తీసుకుంటారా. ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ చేత ఫోటో తీసుకొని ఆ ఫ్రేమ్లో మనం ఉండాలా అనేది జనరల్గా ఆడవాళ్ళకి ఎక్కువ ఇది ఉంటుంది, బట్ జెంట్స్కి కూడా ఇంటర్నల్గా ఈ యొక్క భావన అనేది ఉంటుంది అనమాట. కాబట్టి అటువంటి ఫోటోగ్రఫీ ఇండస్ట్రీలో ఒకప్పుడు ఇది పెద్ద ఇండస్ట్రీగా లేదు, కానీ ఇప్పుడు ఎన్నెన్నో అవకాశాలు వచ్చినాయి. సో దీంట్లో కూడా మంచి ఉపాధి అవకాశాలు ఉన్నాయన్నమాట. సో అదేవిధంగా డ్రోన్ టెక్నాలజీ, ఈరోజు డ్రోన్స్లో కూడా బ్రహ్మాండమైనటువంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు డ్రోన్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా నేను ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేస్తానని అక్కడ పాలకులు చెప్తూ ఉన్నారు. కర్నూలులో ఒక ప్రాంతం ఒంటిమిట్ట అనేటువంటి ప్రాంతంలో దీనికి సంబంధించి ఒక SEZని కూడా రిలీజ్ చేసి ఓన్లీ డ్రోన్స్కి సంబంధించినటువంటి టెక్నాలజీని అక్కడ డెవలప్ చేసే ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ఈ రకంగా చేస్తూ ఉంది. సో దీంట్లో సర్టిఫికేట్లు కోర్సులు చేయొచ్చు. ఒక ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ దగ్గర అసిస్టెంట్గా చేరి తర్వాత ఈజీగా మీరు సొంతంగా సెటిల్ అయిపోవచ్చు. సో వొకేషనల్ కోర్సెస్ కూడా తీసుకోవచ్చు. మీరు త్వరగా జాబ్ కావాలనుకుంటే టెక్నికల్ స్కిల్స్ నేర్చుకోవచ్చు. ఉదాహరణకి మొబైల్ రిపేరింగ్ కానీ, బ్యూటీషియన్ కానీ, హోటల్ మేనేజ్మెంట్ కానీ, DTP అండ్ గ్రాఫిక్ డిజైనింగ్ కానీ, ఇంకా నేను కొన్ని కోర్సులు చెప్తాను. ఉదాహరణకి ఇప్పుడు చాలా రకాలైనటువంటి కొత్త ప్రొడక్ట్స్ వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఒకప్పుడు టీవీ రిపేరర్ అంటే మీ ఊర్లో పెట్టుకునేటువంటి వాడు. సో ఇప్పుడు అన్నీ కూడా LED స్క్రీన్స్తో కూడుకున్నటువంటి కాస్ట్లీ టీవీలు వచ్చేసినాయి. అంటే ఒక 5 లక్షల రూపాయల టీవీ, దీన్ని రిపేర్ చేయాలంటే చాలా నిష్ణాతులైనటువంటి టెక్నీషియన్ కావాలి. అదేవిధంగా మీరు క్లీనింగ్ చేసేటువంటి ఎక్విప్మెంట్ కూడా మొత్తం ఎలక్ట్రానిక్స్ అయిపోయినాయి, రోబోట్స్ వచ్చేసినాయి. వీటన్నిటికి కూడా రిపేర్ చేసేటువంటి సెక్షన్ కావాలి. తయారీ చైనా వాళ్ళు చేస్తున్నారు, మరి వాటిని మెయింటైన్ చేయడానికైతే మనుషులు కావాలి కదా, వీళ్ళని సర్వీస్ ఇంజనీర్స్ అంటారు. ఈ సర్వీస్ ఇంజనీర్స్ యొక్క అవసరం మీరు అర్బన్ క్లాప్ అని మీరు సిటీలో ఎవరైతే ఉంటారో హైదరాబాద్ ప్రాంతంలో లేదా బెంగళూరు ప్రాంతంలో ఉన్నటువంటి తెలుస్తుంది. అర్బన్ క్లాప్లో బుక్ చేసినట్లయితే మీరు ఏ ప్లంబర్ తీసుకోండి, ఫిట్టర్ తీసుకోండి, ఎలక్ట్రీషియన్ తీసుకోండి, ఆర్ఎల్స్ ఎనీ సర్వీస్ ఇంజనీర్, సీసీ కెమెరా ఇన్స్టలేషన్ తీసుకోండి, ఎవడు కూడా 50,000 తక్కువ సంపాదిస్తలేదు. సో ఇట్ ఈస్ మోర్ దాన్ ఏ బీటెక్ గ్రాడ్యుయేట్ హూ కంప్లీటెడ్ CSE ఇన్ వెరీ గుడ్ కాలేజ్. అండ్ మోర్ ఓవర్ వాడి డ్యూటీ అనేది వాడి చేతిలో ఉంటుంది అన్నమాట. ఫోన్ ఆన్ చేసుకుంటే వాడికి వస్తే వెళ్తాడు, లేదంటే 2 కాళ్ళు పైకి ఎత్తి పడుకుంటాడు. ఎవరి కింద చేతి కింద ఎత్తి పని చేయాల్సిన అవసరం లేదు. ఆ రకమైనటువంటి ఎన్నో ఉపాధి అవకాశాలు మనకు 10th క్లాస్ తర్వాత. దీంట్లో మీరు ఎవరి కింద పనిచేయాల్సిన అవసరం లేదు. మీరు ఇవి నేర్చుకుంటే ఒక షాప్ పెట్టుకొని మీరే ఎంటర్‌ప్రెన్యూర్‌గా తయారై ఇంకొక 4గురికి ఉపాధి ఇచ్చేటువంటి అవకాశం ఉంది. సో లోకం మారిపోతుంది. డిగ్రీల కంటే స్కిల్స్కే ఎక్కువ వాల్యూ అనేది ఉంది. మీలో ఉన్న స్పెషల్ టాలెంట్ ఏంటో గుర్తించండి. ఒకవేళ మీరు అలా గుర్తించలేనట్లయితే డైరెక్ట్గా ఎడ్యు9కి వచ్చేసేయండి. మీరు ఎందులో నిష్ణాతులయ్యే అవకాశం ఉందో, ఎందులో మీరు డెవలప్ అయ్యే అవకాశం ఉందో, మీ పిల్లలు ఎవరు దీన్ని
కేర్ తీసుకోవాలి. కొంతమంది పేరెంట్స్ ఉంటారు, ట్యూషన్ పెట్టిస్తారు, సాయంత్రం రాగానే అదేదో పెద్ద పాకిస్తాన్ ఇండియా యుద్ధం లెక్క అమ్మ నాన్న ఇద్దరు కూర్చొని వాడు హోంవర్క్ చేయడంలో వాడికన్నా ఎక్కువ వీళ్ళు కష్టపడిపోతుంటారు. కానీ తీరా వాడికి యాన్యువల్ ఎగ్జామ్స్ అయిపోయేసరికి 60% 70% వస్తుంది. లోపం ఎక్కడుందో చూడండి. వీళ్ళు ఏమనుకుంటారు, మేము ఇంకా సరిగా చెప్పలేకపోతున్నాము, మేము ఇంకా మెరుగ్గా చేసేయలేకపోతున్నాము, ఇంకా మెరుగ్గా చేస్తుంటే వాడికి ఇంకా ఎక్కువ వచ్చి ఉండే అనుకుంటున్నారు తప్ప వాడి యాక్చువల్ స్కిల్ అది కాదు. వాడికి భగవంతుడు ఇంకేదో స్కిల్ ఇచ్చున్నాడు. ఆ స్కిల్లో కానీ వాడు అవకాశం కానీ ఇచ్చినట్లయితే వాడు ఎదగతాడు అనేటువంటి ఆలోచన మీరు చేయలేకపోతున్నారు. సో ఈ మార్పును కానీ మీరు ఆలోచన చేయండి. ఒకవేళ ఇది ఏంటి అని తెలుసుకోవడంలో మీ శక్తి సరిపోకపోతే మా అనుభవాన్ని ఉపయోగించి మీ పిల్లవాడు లేదా మీ పాపకి సరైనటువంటి దిశానిర్దేశం చేసి సరైనటువంటి కోర్స్ ఎంపిక దేని మీద ఆధారపడి మీ యొక్క ఎకనామిక్ సిచ్యువేషన్ అంటే మీ ఆర్థిక పరిస్థితిని బట్టి, అదేవిధంగా మీ యొక్క పిల్లవాడి యొక్క స్కిల్ని బట్టి, మీ యొక్క ఆలోచన సరళిని బట్టి సరైనటువంటి కోర్సుని నిర్ధారించడంలో ఎడ్యునైన్కి దాదాపు 25 ఏళ్ల అనుభవం ఉంది. సో ఈ అనుభవాన్ని మీరు యూజ్ చేసుకోండి. యూజ్ చేసుకున్నట్లయితే మీ పిల్లవాళ్ళు సరైనటువంటి దిశానిర్దేశం చేసుకోవడంతో పాటు నెక్స్ట్ వాళ్ళ కమింగ్ 30-40 ఇయర్స్లో వాళ్ళు సంతోషంగా గడపడానికి మీరు ఈరోజు తీసుకున్నటువంటి నిర్ణయం ఒక నిచ్చెనలాగా ఉపయోగపడుతుందని తెలియజేసుకుంటూ, సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్గా నొక్కినట్లయితే ఈ సిరీస్ ఆఫ్ ఏదైతే ఉన్నాయో అంటే ఈ యొక్క కెరియర్స్ యొక్క ఇండివిజువల్ వీడియోస్ కూడా మన ఛానల్లో ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటాం. మీరు పిల్లలు ఈ విద్యార్థులు ఈ పర్టికులర్ వీడియోస్ని చూడాల్సిన పెద్ద అవసరం లేదు. తల్లిదండ్రులకి మీరు ఖర్చు పెట్టేసి 50,000 సంవత్సరానికి కట్టే కాలేజీయా 5 లక్షల సంవత్సరానికి కట్టే కాలేజీలో డబ్బులు కట్టేసామో నా పని అయిపోయిందని అనుకోవద్దు. పిల్లల్ని పెంచడంలో తల్లిదండ్రులు వాళ్ళ సమయాన్ని కేటాయించాలి. సమయాన్ని కేటాయించాలంటే వాళ్ళు ఎటువైపుకి వెళ్తున్నారు, ఎటువైపుకి తీసుకెళ్తే వీళ్ళు మరింతగా రాణిస్తారనేటువంటి హోంవర్క్ మీరు ఆస్తిని సంపాదించడం కోసం 10 గంటలు కష్టపడ్డారనుకోండి, ఇందులో ఒక అరగంటను బయటికి తీసి మీ పిల్లవాడి యొక్క క్యారెక్టరైజేషన్ మీకు ఈ ప్రొఫెషనల్గా వాడు ఎదగడానికి అవసరమైనటువంటి ఏది చేయాలన్న దాని మీద కూడా మీరు కొంత సమయం కేటాయించినట్లయితే, పర్టికులర్గా ఎడ్యునైన్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీరు ఎక్కడ కూడా మీ పిల్లవాడికి అవసరమైనటువంటి అవసరాలని తీర్చడంలో మీరు ఎంత చదువుకున్న వ్యక్తికైనా, ఎంత సిటీలో ఉన్న వ్యక్తికైనా, ఆఖరికి తనే టీచరు ప్రిన్సిపల్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకన్నా తక్కువ లేకుండా అరటి పండోల్సి నోట్లో పెట్టినట్టుగా ఎక్కడికక్కడ సమాచారాన్ని మీ దాకా చేరవేస్తూ నా వంతు కృషి నేను చేస్తూనే ఉంటాను. జై హింద్, జై భారత్.